రాష్ట్ర కన్వేర్ మున్నూరు కాపు మహాధర్ణ సేన ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అండి. ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులకు మాతో ఎప్పుడు అండదండగా ఉంటూ మా పోరాటాల్లో ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళకి మేము తెలియడం జరుగుతుంది. వారి ఆశీస్సులు మాకు చాలా అండదండగా ఉన్నాయి కాబట్టి మేము ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ కాబోతుంది. అందుకనే మరొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ప్రైమ్ నైన్ ఆశీస్సులు అలాగే ప్రేక్షకుల ఆశీస్సులతో ప్రోగ్రామ్ని ముందడు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు కులగణనలో వస్తే మున్నూరు కాపులను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పేసి వింటున్నాం కదా, అంటే అసలు దానికి ఏంటి, అది ఏ రకంగా తీసుకోవాలి, అసలు దాన్ని ఏ విధంగా చూడాలి? తెలంగాణలో మున్నూరు కాపులు 50 లక్షల మంది, కేవలం మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే 50 లక్షల మంది ఉంటారు. అయితే గతంలో కూడా నిజాం పాలనలో ఒక కులగణన ఒక సర్వే చేసినప్పుడు 15% ఉన్నారని చెప్పి 15 లక్షల మంది ఉన్నారని చెప్పేసి మున్నూరు కాపులను చూపించడం జరిగింది. తర్వాత ఆంధ్ర కాపులు బలిజ శెట్టి వీళ్ళంతా కూడా 7 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అప్పుడు లెక్కలలోనే బయటపడింది. కానీ తర్వాత మొన్న కేసీఆర్ చూపించిన ఏదైతే తెలంగాణలో మున్నూరు కాపుల సంఖ్య 40 లక్షలు ఉన్నారు అని చెప్పేసి 2014లో చెప్పడం జరిగింది. మరి మొన్న వేసే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 10 లక్షల మందికే మున్నూరు కాపులను నయవంచన గురి చేసి 10 లక్షల మందినే చూపించడం జరుగుతుంది. మేము చాలాసార్లు కూడా చెప్తున్నాము, ఈ ప్రభుత్వానికి విన్నతి అందజేస్తూనే ఉన్నాము. మా పేరు చివరిన ఒక పటేల్ అనేది ట్యాగ్ లైన్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. ఒక పటేల్ అనేదో లేకపోతే మున్నూరు అనేదో ట్యాగ్ లైన్ చేయాలని చెప్పేస్తున్నాము. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్నూరు కాపులంతా రెడ్లుగా పేర్లు మార్చుకోవడంతో 7% ఉన్న రెడ్లు ఈరోజు 15% రెడ్లుగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సృష్టించుకొని ఈ 4 ఏళ్లలో 15% రెడ్లనే వాళ్ళు చేసుకోవడం జరిగింది. 40 లక్షల మంది ఉన్న మున్నూరు కాపులను న్యాయవంచన చేసిరు. నేను ఒకటే అడుగుతున్నా, 40 నుంచి 50 లక్షల మంది మున్నూరు కాపులు ఎక్కడ పోయారు తెలంగాణలో? అలాగే ఆంధ్ర కాపులు, బజిలిజా కాపు, తూర్పు కాపు, ఒంటరి, మొటాటి, ఇలా అనేక పెద్ద కాపు, చిన్న కాపు ప్రజలంతా ఇక్కడ ఎంతోమంది తెలంగాణలో హైదరాబాద్లోనే కేవలం 10 లక్షల మంది ఉంటారు. మరి వారి లెక్కంతా ఎక్కడ పోయిందని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ కులగణన తప్పు, మీరు తప్పుల తడగా వేసి బీసీలలో మున్నూరు కాపులను ఏదో రకంగా వీరిని నయవంచనకు గురి చేయాలని చెప్పేసి ఒక పెద్ద కుట్రపూరితమైన మోసపూరిత కుట్ర జరుగుతుంది. కాబట్టి కులగణనలో మా జనాభా తగ్గించారు. ఖచ్చితంగా ఏప్రిల్ 13వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒకటి మున్నూరు కాపుల రణబేరి ప్రోగ్రాం చేస్తున్నాం. దానికి సంబంధించి ఆ రోజు మీరు ఏ రకంగా మున్నూరు కాపులను నయవంచనకు గురి చేశారో, ఎందుకు ఈ కులాలలో లెక్కలలో మా కులాన్ని తక్కువ చూపించారో అన్నీ కూడా అక్కడ తెలుసుకుందామని చెప్పేసి మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను. అంటే ఇప్పుడు మీరు సీఎం ఇంటిని మొత్తం ముట్టడించినప్పుడు మన మున్నూరు కాపు సోదరులను అంత అర్ధరాత్రి పూట ఎందుకు అంత తీవ్రంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది? గతంలో మేము ప్రగతి భవన్ పైన కేసీఆర్ గారి ఇంటి ముట్టడి చేసినప్పుడు, అసెంబ్లీ ముట్టడి చేసినా కానీ లేకపోతే కలెక్టరేట్లు ముట్టడి చేసినా, బహిరంగ సభలు ముట్టడి చేసినా కూడా ఏ రోజు కూడా మాకు అంతగానం అణిచివేతకు గురి చేయలేదు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి అని చెప్పేసి 12వ తేదీ ఫిబ్రవరి తారీఖున అని చెప్పేసి ఆ ప్రోగ్రాం నిర్వహించగానే తెలంగాణలో 86 నియోజకవర్గాలలో మున్నూరు కాపు ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో, ఎవరైతే కుల నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ల పర్వం జరిగింది. ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లలో పెట్టారు. తండ్రి దొరకకపోతే పిల్లలను తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. బీటెక్ చదువుతున్న విద్యార్థులను కూడా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న అని చెప్పేసి వారు చెప్పడంతో కూడా పోలీసు వారు ఈ రకంగా ఎందుకు అంత మున్నూరు కాపులను అణిచివేశారో మాకు అర్థం కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి అనగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న అనుమానం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా వెనక వస్తున్న వెహికల్స్ ఎక్కడి నుంచో జుక్కాల నుంచి, మంచిర్యాల నుంచి వస్తున్న వెహికల్స్, బోయినపల్లి నుంచి వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా మార్గ మధ్యంలో బల్కంపేట దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చాలామంది పెద్ద ఎత్తున పెద్దమ్మ గుడి దాటుతంగా అక్కడ కూడా ఒక బారికేడ్లతో వేసి అక్కడ కూడా ఆపివేయడం జరిగింది. మేము ఆయనకు వినతి పత్రం ఇస్తామని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి ఇంటి గారికి వచ్చి అక్కడ వినతి పత్రం ఇస్తాము అని చెప్పేసి అన్నాం. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా వినతులు చెప్పాము. అయినా కూడా చాప కింద నీరు లేక నిమ్మకు నీరెత్తనట్టుగా ఆయన వ్యవహారం అనేది చాలా నీచంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపులను గొంతు కోస్తున్న ప్రభుత్వంగా మేము దీన్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు బీసీలకు మున్నూరు కాపులను ఎందుకు వ్యతిరేకిస్తూ దూరం చేస్తున్నారు? అసలు ఎందుకు ఆ బీసీలకు దూరం చేస్తున్న దానికి ప్రధాన కారణం ఏంటంటే?
అత్యంత చైతన్యవంతమైన సామాజిక వర్గం మున్నూరు కాపు కులం. ఇది బీసీలలో ఉన్నది. ఈ బీసీలను కలుపుకొని చైతన్యం చేస్తూ వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు. అలాగే రేపు 2029లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే నినాదం అగ్రవర్ణాలకు జీర్ణించుకోలేకపోయింది. కాబట్టే బీసీలలో మున్నూరు కాపులను ఏదో రకంగా వంచన చేయాలని చెప్పేసి అనేక ఎవరైతే పేడ్ సంఘాలు ఉంటాయో ఆ పేడ్ సంఘాల నాయకులతోటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మున్నూరు కాపులను ద్వేషించడం, మున్నూరు కాపులో ఉన్న ఆడపడుచులను ద్వేషించడం జరుగుతుంది. అయితే వారు పైసా తీసుకొని గడ్డి తింటున్న విధవలకు నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడపిల్లను తిట్టినా ఏ మహిళలను తిట్టినా మీ ఇంట్లో మహిళలను తిట్టినట్టుగా అనుకోవాలి. ఎందుకంటే మేము ఓసీలలో ఉంటే మాకే ఈడబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్ వస్తుంది, మాకు 3% రిజర్వేషన్ వస్తుంది. మేము అగ్రవర్ణాలలో జాబితాలో చేరితే మాకు ఇంకా మంచిదే. మీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ కూడా మాకు చాలా ఉన్నాయి తెలంగాణలో. మాకు ఏదైతే బడుగు బలహీన వర్గాలను పేద వర్గాలను ఎట్లయితే రాజ్యాధికారంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ బీసీలలో ఉన్న మున్నూరు కాపులు పెద్దన్న పాత్ర వహిస్తున్నారు. కాబట్టే మున్నూరు కాపులను నీచంగా తిట్టాలని చెప్పేసి కొన్ని కులాల ద్వారా బీసీలలో కాదు వీరు ఓసీలు అంటున్నారు. ఓసీలో పోతే మాకు ఇబ్బంది లేదు, కానీ బీసీలను ఇంకా గొంతు కోయాలనే ఆలోచనలో అగ్రవర్ణాల కుట్ర చేస్తున్నారు. కాబట్టి బీసీలు కూడా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది చెప్పుడు మాటలు విండి మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏనుగు పోతున్నప్పుడు కుక్క మురుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఒక బలమైన శక్తివంతంగా బీసీలమంతా కలిసి 2029లో బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఒక పట్టుదలతోటి ముందుకు పోతున్నాం. దాన్ని నిర్వీర్యం చేయడానికి అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మున్నూరు కాపు కుల సోదరులంతా కూడా జాగ్రత్తగా మీరు ఎవ్వరు ఏదన్నా కూడా పట్టించుకోకండి. వాళ్ళు మన అన్నదమ్ములే, వాళ్ళని కలిసి తీసుకెళ్తాం. వాళ్ళకు ఎవరైతే మనల్ని తిట్టాలని అనుకుంటున్నారో, ఎవరైతే మన మీద బురద చల్లుతున్నారో వాళ్ళు కొంతమంది డబ్బులకు లొంగి ఉంటారు. కాబట్టి వాళ్ళను మనము కాస్త గమనించుకుంటా బీసీలందరినీ కూడా మనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వద్దు మనకు ఓసీలల్లో, మనం బీసీలలోనే ఉందాం. బీసీలలో ఉన్న అట్టడుగు వర్గాలను కూడా వాళ్ళని రాజ్యాధికారం దిశగా తీసుకోవడానికి మున్నూరు కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏప్రిల్ 13వ తారీఖు మున్నూరు కాపు రణభేరి జరుగుతుంది కదా, మరి ఏంటి అసలు మీ దాని గురించి ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకుంటున్నారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎవరెవరిని పిలుస్తున్నారు? అయితే గతంలో మేము అసెంబ్లీ ముట్టడి, కలెక్టరేట్ల ముట్టడిలు, ఇద్దరు సీఎంల ఇండ్లు ముట్టడి చేసి సీఎంలను కూడా కలిసి మేము వినతి పత్రాలు అందజేసి మినిస్టర్లను కూడా వినతి పత్రాలు అందజేసినప్పుడు మాకు ఒక కార్పొరేషన్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. 5,000 కోట్లతోటి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు దక్కించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 1947 నుంచి ఇప్పటి వరకు మున్నూరు కాపులలో మంత్రివర్గం లేని ప్రభుత్వం లేదు. కానీ ఈ ఒక్క ప్రభుత్వమే మంత్రులు లేకుండా మా సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి లేకుండా నిర్మించడం జరుగుతుంది. కాబట్టి మాకు మున్నూరు కాపు నుంచి ఒక మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కులగణలలో తప్పిదాలలో మా మున్నూరు కాపుల జనాభా తక్కువ చూపించారు. మున్నూరు కాపు పేరు చివరన పటేల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలని చెప్పేసి అనేక సమస్యలతోటి కాచిగూడలో ఉన్న 200 కోట్ల ఆస్తి మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ పరిధి నుంచి తీసి మున్నూరు కాపులకు అప్పగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చెలో ఇందిరా పార్క్ అనే దాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 13వ తేదీన పెద్ద ఎత్తున గ్రామ మండల జిల్లా అధ్యక్షులు, గ్రామాలలో ఉన్న కుల సోదరులందరూ కూడా ఏకతాటిపైన వచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అన్న గారిని, ఒద్దిరాజు రవిచంద్ర గారిని, గంగుల కమలాకర్ గారిని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, బీజేపీలలో ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలుపుకొని మేము పిలుస్తాము. ఎందుకంటే ప్లకార్డులతోటి మనము వాళ్ళను ప్లకార్డులు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కడైతే వాళ్ళకు ఫోన్ ద్వారానో లేకపోతే కలిసో వారికి ఖచ్చితంగా వాళ్ళకు ఇన్విటేషన్ ఇస్తాను. రేపు 13వ తేదీన పెద్ద ఎత్తున మన కులపు నాయకులు వచ్చిర్రంటే వాళ్ళకు కూడా కులం మీద ఎంత ప్రేమ ఉందనేది మీరందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమానికి 2 సార్లు సీఎంలను ఇంటి ముట్టడి చేసి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న నాయకులకు సపోర్ట్ చేస్తారా, లేకపోతే మేము చాప కింద నీరు లేకనే రాయకేలా ఎంత సైలెంట్గా ఉంటాం అనేది వాళ్ళు కూడా నిర్ణయించుకోవాలి. కావున ఏదో రకంగా వాళ్ళకు మాత్రం మేము ఆహ్వానం అందిస్తాం, ఫోన్ల ద్వారానో లేకపోతే కలిసో. ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వకపోయినా వాళ్ళ ఫోన్ల ద్వారానైనా ఏదో రకంగా వాళ్ళకు ఇన్విటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటట్టుగా చూస్తామని చెప్పేసి మున్నూరు కాపుల డిమాండ్లు పరిష్కరించకపోతే సీఎంకి కూడా లెటర్లు, మంత్రులకు కూడా లెటర్లు ఇచ్చి అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మున్నూరు కాపులను పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మున్నూరు కాపులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గుడ్డు సున్నా మాత్రమే. అదేంటి గాడిద గుడ్డ అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి పట్టుకొని తిరుగుతున్నాడో అదే గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకొని మున్నూరు కాపులకు బీసీలను మొత్తం అన్యాయం చేస్తున్నారు. అలాగే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపించాలి. నామినేటెడ్ 29,700
93 నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అందులో మున్నూరు కాపులకు బీసీలకు ఖచ్చితంగా వాటా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా ఏప్రిల్ 13వ తేదీన ప్రతి ఒక్కరు గ్రామ మండల జిల్లా అధ్యక్షులంతా కలిసి గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కుల సంఘంది కాబట్టి నాకు చెప్పలేదు అని అనకుండా ఖచ్చితంగా ఇంటికొకరం కదలాలి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మున్నూరు కాపులకు సంబంధించి మరింత పోరాటం చేస్తానంటున్నారు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు. మరి అలానే ఏప్రిల్ 13వ తారీఖున ఇందిరా పార్క్లో జరిగే మున్నూరు కాపు రణభేరి ప్రోగ్రామ్కి కూడా ఉగ్గే శ్రీనివాస్ గారు మరింత పోరాటం చేస్తానంటున్నారు. ఇది వాటి స్పెషల్ బైట్. చూస్తూనే ఉండండి ప్రైమ్9.